హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్పకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పార్టీ నాయకులతోని ఓ మీటింగ్ అయితే పెట్టారు. ఆ మీటింగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడారు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయ వల్ల 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళే ఉంది. ఈ 3 ఏళ్ళలో ఒక సంవత్సరం కాగానే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఉందో దుర్మార్గమైన పాలన చేస్తుంది, ఆ దుర్మార్గమైన పాలన ప్రజలు చూస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో మీకు వినిపించినాక వీడియో కంటిన్యూ చేద్దాం. వచ్చేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్ళే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కానీ పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. చూసిరా చప్పట్లు? పాదయాత్ర అనగానే ఆ చప్పట్లు అదంతా ఆ హంగామా చూసిరా? కంటిన్యూ చేద్దాం. జై జగన్ జై జగన్ అని చెప్పేసి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి అట్లా అనగానే జగన్మోహన్ రెడ్డి గారి ముఖంలో ఆనందం అయితే కనిపిస్తుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, అన్యాయమైన పాలన చూస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంట్, ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద హరాస్మెంట్ కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి కూడా ఇదే మీటింగ్లో మాట్లాడారు. అసలు నన్ను అడిగితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత సక్సెస్ఫుల్గా పోతుందంటే అంత సక్సెస్ఫుల్గా పోతుంది. అమరావతి ఘటకంలా కావచ్చు, రోడ్లలో కావచ్చు, విశాఖపట్నం మెట్రో తీసుకురావడంలో కావచ్చు, ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కావచ్చు, ఆల్రెడీ గూగుల్, అసెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇంత పెద్ద సంస్థలన్నీ విశాఖపట్నంలో పెట్టడమే కాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అందరికీ 400 వృద్ధులందరికీ 4000 పింఛను కావచ్చు. అంటే అక్కడున్న ఆర్థిక వ్యవస్థను బట్టి ఏమేమి చేస్తే ప్రజలకు అభివృద్ధి చెందుతారో, ఏమేమి పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, ప్రతి ఒక్క పని చిత్తశుద్ధిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల మేలు కోసమే పనిచేస్తున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు హరాస్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించడానికి కూటమి ప్రభుత్వం దగ్గర అసలు తప్పులే లేవు. ప్రశ్నించడానికి కుటుంబ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం అసలు తప్పులే లేవు. అసలు ఇట్లా హరాస్మెంట్ చేయాలి, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలన్న కాన్సెప్ట్ అనేది కుటుంబ ప్రభుత్వంలో లేదు. వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళ ఎజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, లోకేష్ గారిది కావచ్చు, కుటుంబ ప్రభుత్వంలో నాయకులది కావచ్చు, కార్యకర్తలది కావచ్చు, వాళ్ళ ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రశాంతంగా ఉంది స్టేట్ అంతా, లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇది లేకుండా చాలా ప్రశాంతంగా అభివృద్ధి ఎంతగానం చేయాలో ఈ ఉన్న 2 ఏళ్ళ అంత అభివృద్ధి చేసుకుంటా మంచిగా పోతుంది అని చెప్పేసి ప్రజల ఒపీనియన్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ ఇట్లుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇంకా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కూడా కోరేది ఒకటే, ఏదైనా కూడా ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు, పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ జరగబోయే ఇక కేవలం ఉన్న ఈ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు, ఆ తర్వాత ఎట్టాగో ఎలక్షన్ ఇయరే, ఈ 2 ఏళ్ల పాటు పార్టీని నడిపించే బాధ్యత, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత, పార్టీ తరపున గట్టిగా నిలబడాల్సిన బాధ్యత, పార్టీ తరపున గట్టిగా పోరాడాల్సిన బాధ్యత, మరీ ముఖ్యంగా ప్రజల తరపున, బాధితులైన ప్రజల తరపున
అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అన్నది దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఎవరైతే ఆయన క్యాడర్ని బిల్డ్ చేసే కార్యక్రమం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గానే చెప్పారు. మీరు ప్రజలకు వండి, ప్రజలతో మీరు మమేకం అవ్వండి, ఎవరికైతే ఏదైతే కష్టం ఉందో ఆడికి వండి మన గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఏం మేలు చేస్తుందో చెప్పండి అన్నక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ పోయి క్యాడర్తో మాట్లాడండి, ప్రజలకు వండి అంటారో ప్రజలు ఎవ్వరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి, అంటే ప్రతి పార్టీకి క్యాడర్ ఉంటుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ప్రతి క్యాడర్లో ఉన్న ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారంతో సంబంధం లేకుండా ఆ పార్టీలను ఉంటారు. అది ఏ పార్టీకైనా సరే అధికారంతో సంబంధం లేకుండా ఆ పార్టీతో ఉంటారు. వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది ఏ పార్టీ కూడా కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఆ లోట్లు ఎట్లున్నా సరే కూడా ఆ లోట్లు పడతాయి. అలాగే అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వేసే ఓటు ఎవరైతే ఉందో వాళ్ళ ఓటు బ్యాంక్ పైనే ఏ పార్టీ అయినా సరే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లారిటీగా ఒకటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే కుటుంబ ప్రభుత్వం 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు ఉంటేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక షేప్ అనేది వస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మాది కూడా ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఆ ఆలోచనతో ఉన్నారు. ఎవరిని అడిగినా సరే కూడా ఆలోచనతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎప్పటికీ చీకటి ఉండదు, ఏదో ఒక రోజు వెలుగు రావాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా వెలుగు వస్తుంది. వెలుగు ఎవరికి వస్తుంది అన్నది అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది వెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్నా, కుటుంబ ప్రభుత్వానికి ఇవ్వాలన్నా అన్నది అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం చెప్పేది ఏం లేదా. బట్ అక్కడున్న పరిస్థితులు ఎట్లా చూసుకున్నా సరే కూడా కుటుంబ ప్రభుత్వానికే మీరు, నేను రీసెంట్గా ఇంకో వీడియో కూడా చూసిన, ఆడుకున్న అంటే గలీజ్ మాటలు ఉన్నాయని చెప్పి ప్లే చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే ఫోటో దిగారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల్ని ఇష్టమున్నట్టు తిరుగుతారు. ఫేస్బుక్లలో ఆల్రెడీ అప్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగి అంతా చేశారు. పార్టీ కోసం 2014 నుంచి ఇప్పటిదాకా అది చేసినాం, ఇది చేసినాం, బట్ వీళ్ళు ఏం చేయలేరు అన్న కాడికి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆవేదన ఉందో వాళ్ళు ఇది చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేసి అంటారు కదా, మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అప్పుడు పాదయాత్రకి ఇప్పుడు పాదయాత్రకి ఒకటేలా ఉంటుందా? మీరు కామెంట్ చేయండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అనిపించిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్పిందో మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చెప్పిన మంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది మీకు. అప్పుడున్న సెంటిమెంట్ వేరు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు ప్రజలు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పాదయాత్ర చేస్తే ఆ సపోర్ట్ ప్రజల నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తారా, పాదయాత్రలను సపోర్ట్ చేస్తారా, ఆ పాదయాత్ర రిజల్ట్ ఇంపాక్ట్ ఏమన్నా ఎలా ఓట్లు ఎలా పడుతుంది అన్నది వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసింది, నాకేమనిపిస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతారో పాదయాత్ర చేస్తా అని చెప్పేసి, అప్పుడున్న పాదయాత్రకి ఇప్పుడున్న పాదయాత్రకి అయితే అంత వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఏం లేవని చెప్పి నాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏందో తెలియదు కాబట్టి అప్పుడు ఆ సపోర్ట్ ఇచ్చారు అందరూ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కూడా ఉన్న సపోర్ట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడున్నట్టు సపోర్ట్ రావాలన్నా సరే కూడా, మద్దతు రావాలన్నా సరే కూడా ఇప్పట్లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పాదయాత్ర చేస్తే పబ్లిక్ వస్తారేమో కానీ ఆ వచ్చిన పబ్లిక్ ఓటు బ్యాంక్ మారే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి అనేది అట్లా అడుగులు వేస్తుంది మొత్తం, ఒకదాని తర్వాత ఒకటి. అది పోలవరం రూపంలో కావచ్చు, ఇండస్ట్రియల్ రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఆ యుద్ధ విమానాలు తయారు చేసేది అది కావచ్చు, ఐటీ రంగంగా విశాఖపట్నం కావచ్చు, ఇంటర్నెట్ అంటే ఒక్కటి అంటే ప్రజలకి సంక్షేమం, అది 4000 పింఛన్ కావచ్చు, వికలాంగులకి 6000 పింఛన్ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకు అన్నం పెట్టే ఇది కావచ్చు, ఇవన్నీ ప్రజలకి ఆనందంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకన్నా మంచిగా చేయగలరా అని చెప్పంటే అది ప్రజలు డిసైడ్ చేయాలి. చేయగలరు లేదని ప్రజలు నమ్మి వాళ్ళు ఓటేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన మాటలకి అది ఏందన్నది మనం చెప్పనీకి రాదు. ప్రతి నాయకుడికి ఖచ్చితంగా రాజకీయ పార్టీ అన్నాక
వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆ వ్యూహం ఏందో, ప్రజలు దాన్ని ఎట్లా తీసుకుంటారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ అయినాక ఇంకో వీడియో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే మాత్రం మీరు కామెంట్లో చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? పాదయాత్రకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్లు కూడా కామెంట్ చేయండి, ఇంకా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలలో. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.